యాంప్లిఫైర్ ఫ్రంట్ లుక్ చూస్తే అలా ఉంటుందండి. ఇంటర్నల్గా చూస్తుంటే అట్లా ఉంటుందండి లుక్. 9 ఛానల్ యాంప్లిఫైర్ అండి ఇది. జిప్ కంపెనీకి లోపల సాంబార్లు కట్టాం, లేకపోతే కూరలు కట్టాం, లేదంటే బిర్యానీ కట్టామంటారు. లోపల జిప్ కంపెనీకి అవసరం లేదండి. చూడొచ్చు మీరు జిప్ ఎంత గోర్లతో రాసినా కూడా అండి ఏం కాదండి. ఇది ఒరిజినల్ వినలే పేపర్ అండి. వాయిస్ క్లారిటీ కావాలి, ఇటు బేస్ నుంచి క్లారిటీ కావాలి అనుకుంటే మనం ఆ టైప్లో వెళ్తేనండి కరెక్ట్ మ్యాచ్ అవుద్దండి. అతను టోటల్గా ఇస్తున్న ప్యాకేజ్ ఇదండి. ఒకసారి మొత్తం మీరు గమనించవచ్చండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు గరుడ ఆడియోస్. ఇప్పుడండి మీ ముందుకి ఒక 9 ఛానల్ యాంప్లిఫైర్, అలాగే ఒక సెంటర్ ఛానల్, 2 సబ్ ఊపర్లు, 2 టవర్లు అండి. ఇవన్నీ మనకు కడప నుంచండి ఆర్డర్ ఇచ్చారు. ఆర్డర్ ఇచ్చిన వారి పేరండి మణి ఆచారి. వారికి నా హృదయపూర్వక ధన్యవాదాలండి. అలాగే వీడియోలోకి వెళ్ళే ముందండి చిన్న రిక్వెస్ట్ అండి, ఇంకా ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్. అలాగే మీకు తోచిన వారిని ఈ వీడియో షేర్ చేసి ఒక లైక్ చేయండి. అలాగే వీడియోలోకి వెళ్దామండి. అయితేనే మనకు అతను ఒక 9 ఛానల్ యాంప్లిఫైర్ అండి, పవర్ బూస్ట్ యాంప్లిఫైర్ అంటారు దీన్ని. ఎవరి రిసీవర్ మీద ఇది వాడుకోవడానికి కోసం, అంటే ఎవరి రిసీవర్ నుంచి ప్రీ అవుట్ తీసుకొని దీని నుంచి అవుట్పుట్ ఇచ్చుకునేలా. అయితే మనకు ఇది వచ్చండి ఫర్ ఛానల్ 100 వాట్ వస్తుంది. అలాగే టవర్లకు వచ్చండి 200 వాట్ వరకు అవుట్పుట్ వస్తుందండి. అలాగే సెంటర్ ఛానల్ వచ్చండి 2 ఫుల్ రేంజ్లు కావాలన్నారండి. నేనైతే అసలు యాక్సెప్ట్ చేయలేదు. తను నాకు జిప్ కంపెనీ ఫుల్ రేంజ్లు కావాలండి అన్నారు. జిప్ కంపెనీ ఫుల్ రేంజ్లతో ఇచ్చానండి. అలాగే టవర్ల విషయానికి వస్తుంది, 8 ఇంచ్ జిప్ కంపెనీ ఊపర్ అండి, అలాగే 5 ఇంచ్ మిడ్ రేంజ్ అండి, అలాగే 4 ఇంచ్ సిల్క్ టోన్ ట్విటర్ అండి. తర్వాత సబ్ ఊపర్ల విషయానికి వస్తుంది, అతని దగ్గర జేబీఎల్ అతని దగ్గర స్పీకర్లు ఉన్నాయంట. ఓన్లీ ఇంక్లోజర్ మాత్రమే తీసుకున్నారు మన దగ్గర, ఖాళీ బాక్సులు. అవి కూడా ఎట్లా చేసిన ఏంటంటే అది కూడా మీకు పూర్తిగా చూపిస్తానండి. సెంటర్ ఛానల్ నుంచి వద్దామండి. సెంటర్ ఛానల్లో నేను ఏమేమి వేసాను ఏంటనేది మీకు చూపిస్తా. ఈ సెంటర్ ఛానల్ బాక్స్ అండి, 6.5 ఇంచ్ జిప్ కంపెనీ ఫుల్ రేంజ్ అండి. ఇవి 2 వేసామండి. అలాగే నేనైతే జిప్ కంపెనీ ట్విటర్ ఏమన్నారో వేసానండి. అయితే ట్రిబుల్ నాకు పెద్దగా నచ్చలేదండి. అయితే నేను డైంట్ తీసుకున్నానండి ట్విటర్. అంటే సెంటర్ ఛానల్ కొంచెం సాఫ్ట్గా ఇట్లా ఉండాలని డైంట్ ట్విటర్ తీసుకోవడం జరిగిందండి. ఎక్సలెంట్ ఉందండి. వాయిస్ కానీ వోకల్స్ కానీ కరెక్ట్గా మ్యాచింగ్ అయిందండి యాంప్లిఫైర్కి తగ్గట్టు. టవర్ బాక్సుల విషయానికి వస్తుంది, అవి కూడా చూపిస్తానండి మీకు. ఇవన్నీ టవర్ బాక్సులు చూసారు కదండి, ప్రీమియం లుక్ తోటి ఉంటుందండి. అలాగే ఇందులో వచ్చండి 8 ఇంచ్ జిప్ కంపెనీ ఊపరే వేసామండి. అలాగే 5 ఇంచ్ మిడ్ రేంజ్ అండి, అలాగే 4 ఇంచ్ ట్విటర్ అండి. అయితే ఇందులో టవర్ బాక్స్ కోసం కొంచెం మీకు వివరించాలండి. టవర్ బాక్స్ విషయానికి వస్తుంది, ఊపర్ 8 ఇంచ్ వేసుకున్నప్పుడు దీనికి తగ్గట్టు వాయిస్ మ్యాచ్ అవ్వాలంటే మిడ్ రేంజ్ దానికన్నా చిన్నది ఉండాలండి. చాలా జనం ఏంటంటే 6 ఇంచ్
ఊపర్ వేసేసి 6 ఇంచ్ ఫుల్ రేంజ్ వేసేసి తర్వాత ఏమో 4 ఇంచ్ ట్వీటర్ వేస్తున్నారు. అట్లా ఎప్పుడు చేసుకోకండి, మీకు వాయిస్ మ్యాచ్ అవ్వదు. 100కి 100% మ్యాచ్ అవ్వదండి, ఇది వాస్తవం. కావాలంటే మీరు ఎక్కడైనా చెక్ చేసుకోవచ్చు, ఏ వెబ్సైట్లోకి వెళ్ళైనా, లేదంటే ఎక్కడ పెద్ద పెద్ద వాళ్ళ వీడియోస్ చూడండి. మీకు ఊపరు 10 ఇంచ్ ఊపర్ వేసుకున్నా 4 ఇంచ్ మిడ్ రేంజ్ కానీ 5 ఇంచ్ మిడ్ రేంజ్ కానీ వేసుకోండి. జిప్ కంపెనీకి లోపల సాంబార్లు కట్టాం, లేకపోతే కూరలు కట్టాం, లేదంటే బిర్యానీ కట్టామంటారు. లోపల జిప్ కంపెనీకి అవసరం లేదండి. జిప్ కంపెనీ మిడ్ రేంజ్లకి అవసరం లేదు నాకు తెలిసి. ఎందుకంటే దానికి బ్యాక్ సైడ్ మొత్తం కవరింగ్తో మొత్తం కవర్ చేసేస్తాడు. ఇంకా సౌండ్ బ్యాక్ సైడ్కి వెళ్ళే అవకాశాలు ఉన్నది. అదే డూగి సౌండ్ కానీ వేరే వేరే ఒక స్పీకర్ టైప్లో ఉంది, బ్యాక్ సైడ్ బాస్కెట్ ఓపెన్గా ఉంది అంటే మాత్రం కంపల్సరీగా దానికి సాంబార్ అవసరం అండి. సాంబార్ అంటే ఏం కాదండి, ఇక్కడ నుంచి ఒక పార్టికల్గా ఒక చిన్న బాక్స్ ఒకటి కడతాం. అయితే దీనికి కూడా కట్టానండి. అతను ఫ్యూచర్లో ఇది నాకు నచ్చపోతండి, మార్చుకుంటానండి అన్నారు. ఆ విషయంతో నేను కట్టాను. నేనైతే మాత్రం జిప్ కంపెనీకి అయితే అది అనవసరం అనిపిస్తుందండి నాకు. నేను ఆల్రెడీ సిస్టమ్ మీద చెక్ చేసి చూశానండి. వీకెండ్స్ అనేది ఏమాత్రం డిఫరెంట్ అవ్వట్లే. కాబట్టి మీరు జిప్ కంపెనీకి అయితే సాంబార్ వేసుకున్న ఒకటే, వేసుకోపోయిన ఒకటే. చాలా జనం టేక్ వుడ్ తోటి వీటితో ఇస్తున్నారండి, కానీ అవి వినలే పేపర్ కాదండి. ఇది చూడొచ్చు మీరు, ఎంత గోర్లతో రాసినా కూడా అండి ఏం కాదండి. ఇది ఒరిజినల్ వినలే పేపర్ అండి. ఈ వినలే పేపర్ ఏంటంటే మనకి కంపెనీ బాక్స్లో ఉంటుందండి. చాలా జనం టేకుడ్ కలర్తో, వాళ్ళకి అడగండి బ్లాక్ కలర్తో ఇస్తారేమో. బ్లాక్ కలర్తో ఇస్తే ఎంత కాస్ట్ తీసుకుంటారో మీకే వదిలేస్తున్నానండి ఆ విషయం. చాలా కాస్ట్ తీసుకుంటారండి, ఎందుకంటే ఈ వినలే పేపరు దానికి తోడు ఇది టెస్ట్ టూర్ అండి. పేపర్ టెస్ట్ టూర్ మనం తాళంతో కానీ దెంతో కానీ గీసినా కూడా కనీసం గీత కూడా పడదండి. చూసుకోవచ్చండి, ఇదిగోండి నా గోర్లు కూడా. అలాగే ఈ లోపల మొత్తం అన్నిటి పోగుతో అండి. పోగు కూడా మీకు చూపిస్తానండి. ఇదిగండి ఫోన్, ఈ ఫోన్ కూడా డూగి సౌండ్ పడుతుంది. మొత్తం నేను మ్యాక్సిమం వాడేవి ఈ స్క్రూస్ కానీ ఇవన్నీ మొత్తం డూగి సౌండ్ వాడుతున్నానండి. ఎందుకంటే అతని బెస్ట్ బ్రాండెడ్ లాగా అనిపించింది నాకైతే. మిగతా వాళ్ళకి ఎలా ఉంటుంది ఏంటో నాకు తెలియదు, మనకు ప్రస్తుతానికి దొరికేది అదే. నెక్స్ట్ వచ్చండి మనం సబూఫర్ ఇంక్లోజర్ కూడా మీకు చూపిస్తానండి. చూడొచ్చండి, మొత్తం ఫోన్తో ఫిల్ చేశా సబూఫర్ ఇంక్లోజర్. చాలా జనం మామూలుగా ఇచ్చేతులు. అయితే ఇంకొకటి అండి, ఇందులో కూడా మీకు తెలియజేసేది ఏంటంటే సబూఫర్ ఇంక్లోజర్లో ఫోమ్ వేయడం వల్ల మంచి బేస్ వచ్చేస్తుంది అదేం కాదండి. మనకి ఏంటంటే కరెక్ట్ అయిన ఒరిజినల్ బేస్ మాత్రం బయటకు వస్తుందండి. మీకు 100కి 100% బయటికి రావాలి అంటే ఫోమ్ వేసుకోకండి. మీకు లౌడర్ బేస్ అయినా ఏ బేస్ అయినా ఏం లోపల అనుకుంటే బయటికి రావాలంటే ఫోమ్ వేసుకోవద్దు. ఇది నా సజెషన్ అండి. ఎందుకంటే మీరు ఫోమ్ వేయడం వల్ల ఈ ఫోమ్ లోపల 20% ఫ్రీక్వెన్సీ ఉండిపోద్దండి. అంటే ఆ 20% ఎందుకు ఉంటుందంటే మన నాయిస్ అండి, ఊపర్లో నాయిస్ కానీ ఇలాంటివి ఏమైనా ఉంటే అందులో ఫిల్టర్ అయిపోయి ఒరిజినల్ సౌండ్ మాత్రం బయటకు వస్తుంది. యాంపర్ విషయానికి వస్తుంది, మీకు మొత్తం ఫుల్ డీటెయిల్స్ చూపిస్తానండి. లోపల ఏం వేసాను ఏంటి ఇది ఎంత, ఇది కూడా మీకు చూపిస్తానండి. కొంచెం వీడియో లెంత్ ఎక్కువైందని అనుకోకుండా కొంచెం కోఆపరేట్ చేయండి, మీకు ఉపయోగపడే విషయాలే చెప్తాను. అయితే యాంపర్లో ఏం వేసామో ఇవన్నీ కూడా ఒకసారి మీకు వివరించి చూపిస్తానండి. యాంపర్ ఫ్రంట్ లుక్ చూస్తే అలా ఉంటుందండి. మీకు దగ్గర నుంచి చూపిస్తాను చూడండి. మీకు బ్రాండెడ్ సెట్ లాగానే ఉంటుందండి. అయితే అండి ఇది పవర్ స్విచ్ అండి.
తర్వాత దానిపైన వచ్చండి ఇది నా గరుడ ఆడియోస్ లోగో అండి. అలాగే పైన కూడా డైరెక్ట్గా స్టిక్కర్ మొత్తం ప్యానల్ మొత్తం కూడా ఎక్కడ ఏమంటించకుండా నా పేరు మీద స్టిక్కరింగ్ చేయించడం జరిగిందండి. అలాగే ఇది 9 ఛానల్, మన 9 ఛానల్ యానపడి ఇచ్చాం కాబట్టి 9 ఛానల్ని కొట్టించానండి. తర్వాత ఈ సెక్షన్ వచ్చండి హట్మస్క్ అండి. హట్మస్క్ కూడా పర్ ఛానల్ 100 వాట్ అండి. అలాగే బ్యాక్ అండి, అలాగే సరౌండింగ్ అండి, ఫ్రంట్ అండి, సెంటర్ అండి. అయితే అండి ప్రతిదానికి వాల్యూమ్, బేసు, ట్రిబుల్ ప్రతిదానికి ఇచ్చానండి. ప్రతిదానికి మీరు చూడొచ్చండి, ప్రతి ఛానల్కి బేస్ ట్రిబుల్ ఉంటుందండి. అవి ఎందుకు ఇచ్చానంటే ఎవరికి ఎంత ట్రిబుల్ కావాలో, ఏ స్పీకర్కి ఎంత కావాలో వాళ్ళే పెంచుకోవడానికి ఆస్కారం ఉంటుంది కాబట్టి అట్లా ఇచ్చానండి. మీరు ఓవరాల్గా చూడొచ్చండి. అలాగే నేమ్స్ వైట్ కలర్ ఉండడం వల్ల బాటన్ బుడ్స్లు కూడా వైట్ కలర్ అండి. అంటే వైట్ అంటే సిల్వర్ కలర్ అండి, అదే తీసుకున్నానండి. అలాగే లోపల కూడా మనం ఏం వేసామో చూద్దామండి. ఇంటర్నల్గా చూస్తుంటే అట్లా ఉంటుందండి లుక్. 9 ఛానల్ యాంప్లిఫైయర్ అండి ఇది. అయితే ట్రాన్స్ఫార్మర్ విషయానికి వస్తుంటే మ్యాక్స్ వర్త్లోన 3030 20 యాంపర్ తీసుకున్నానండి. దానికి పవర్ సప్లై వచ్చండి, డైవర్డ్ వచ్చండి 35 యాంప్స్ డైవర్డ్ అండి. అలాగే ఫిల్టర్లు వచ్చండి 63 వోల్ట్స్ 15,000 యూఎఫ్ తీసుకున్నానండి. ఇంకెక్కువ తీసుకోవచ్చా అని చాలా జనం డౌట్ రావచ్చు, కానీ అంత సరిపోద్దండి. ఎందుకంటే మనం ఉపయోగించింది లోపల ఒక టవర్స్ మాత్రం ఉపయోగించాం. మరి ఫిల్టర్లు ఎక్కువ యూజ్ చేయడం వల్ల పవర్ ఎక్కువగా జనరేట్ అయ్యే అవకాశాలు ఉంటాయండి, యాంప్లిఫైయర్ కూడా కాలిపోయే అవకాశాలు ఉంటాయి. అలాగే ప్రతి దానికి బేస్ ట్రిబుల్ బోర్డులు ఉపయోగించానండి. ఇదిగోండి ఇది ఒక బేస్ సెంటర్ ఛానల్ అండి. ఇది వచ్చండి ఈ బేస్ ట్రిబుల్ బోర్డు వచ్చి ఫ్రంట్ అండి, లెఫ్ట్ రైట్ టవర్ల కోసం అండి. అది కూడా వసంతలో తీసుకున్నానండి. 3IC అండి, ఎక్సలెంట్గా ఉంటుందండి బేస్ పంచ్ అనేది ఇవన్నీ. తర్వాత మిగతా అండి R-Max అండి, SMD మోడల్ అండి. తర్వాత సెంటర్ ఛానల్కి వచ్చండి బాసన్ కంపెనీ తీసుకున్నానండి. ఫ్రంట్ లెఫ్ట్కి వచ్చండి 2 బోర్డులు అండి, మోనోలు. అలాగే బ్యాక్ సరౌండింగ్కి వచ్చండి ఒక బోర్డు అండి. అలాగే 5 ఛానల్కి వచ్చండి ఒక బోర్డు తీసుకున్నానండి. ఈ 5 ఛానల్ బోర్డు వచ్చండి MK ఆడియోస్ అండి. మీకు చాలా క్లియర్గా ఉంటుందండి వాయిస్ అనేది. ఇది వీటిలో కూలింగ్ పర్పస్ కోసం 2 ఫ్యాన్లు తీసుకున్నానండి. 2 ఫ్యాన్లకి బగ్ బోర్డు, ఈ బగ్ బోర్డుకి పవర్ సప్లై సపరేట్గా ఇచ్చుకున్నానండి, ఎటువంటి అమ్మింగ్ ఇష్యూ ఇలాంటివి ఉండకుండా. తర్వాత బ్యాక్ సైడ్ కూడా చూపిస్తానండి మీకు. ఎకలెక్ట్ ప్యానల్ తోటి ఇచ్చానండి, అన్నీ కూడా బనానా సాకెట్స్ అండి. చాలా బాగుంటుందండి, చూడవసరం లేదు. ఈ సైడ్ వచ్చండి కంప్యూటర్ సాకెట్ అండి. సెంటర్ ఛానల్ మీదనే అండి ఇన్పుట్ కూడా ఇచ్చిస్తానండి. ఏ ఛానల్కి ఆ ఛానల్ ఇన్పుట్ కన్ఫ్యూజ్ అవ్వకుండా కరెక్ట్గా మనం ఒకవేళ రివర్స్లో పెట్టుకున్నా మనం అక్కడ మార్చుకుంటే సరిపోద్దండి, ఏ ఇబ్బంది లేకుండా ఇవ్వాల్సింది. అలాగే ఇక్కడ బ్యాక్ ప్యానల్లో కూడా నా గరుడ ఆడియోస్ నేమ్ ఉంటుందండి, ఎక్కడ కూడా ఏమి ఇవ్వడండి. తర్వాత వైరింగ్ విషయానికి వస్తుంది, ఎక్కడ కూడా రాజీకి రాలేదండి. అమ్మింగ్ ఇష్యూ ఇవి రాకుండా అండి మొత్తం సీల్డ్ వైర్ తోటే చేయవలసి వచ్చిందండి. అతను టోటల్గా ఇస్తున్న ప్యాకేజ్ ఇదండి, ఒకసారి మొత్తం మీరు గమనించవచ్చండి. ప్రతిదీ మీరు గమనించవచ్చు. అతనికి ఇచ్చే ప్యాకేజ్ మొత్తం ఈ ప్యాకేజ్ అండి. ఎక్సలెంట్గా ఉంటుందండి స్పీకర్ ప్యాకేజ్ విషయంలో. చూసారు కదండి. ఇంకా ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని యాక్టివేషన్లో పెట్టుకోండి. నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుందండి. ఈ యాంప్లిఫైయర్ సౌండ్ టెస్టింగ్ అక్కడ డెమో పంపించిన తర్వాత ఆ డెమో కూడా మీకు షార్ట్ వీడియోలో పెడతానండి. మరి